విజయ్ దేవరకొండ వాడు మంచి దిట్టంగా ఉంటుంది ఇలాగే అన్న సినిమా సీరియల్ లా ఉందంటారు నిజమేనా? సీరియల్ లా ఉందంట కదా. సీరియల్ భయ్యా నాయన సీరియల్ రా సామే అది కాదు సీరియల్ రా బాబు సినిమా సీరియల్ అది సినిమా విజయ్ దేవరకొండ రష్మికను వదిలే ప్లీజ్ రష్మికను వదిలేసే అర్థమైందా రష్మికను వదిలేసి నీ జీవితాన్ని మార్చుకో మొత్తం స్పెట్స్ అమ్మ ఇలాంటి చాలా స్పెట్స్ పోయింది ఇక్కడికి వచ్చాక అర్థమైందా చెప్పు మీరు రేటింగ్ అడగదు నీ చెప్పు నువ్వు రేటింగ్ అన్నావు రేటింగ్ లేదు సినిమాకి రేటింగ్ ఇచ్చి నా రేటింగ్ ని తీసుకోలేదు నువ్వు రేటింగ్ ఈడు కూడా రేటింగ్ రేటింగ్ కాదు సినిమా మంచి గుండె మీద చేసుకొని చెప్పు థర్డ్ సాంగ్ ఏంటి పడుకున్నావా వెంకట్? ఏంటి చెప్పను వెంకట్ పడుకున్నావా? వచ్చా ఏంటండి సినిమా అయితే చాలా బాగుంది. కొంతమంది కావాలని కాంట్రవర్ట్ చేయొచ్చు కానీ మంచి అంటే లైక్ అండ్ సినిమాతో పోల్చుకుంటే మాత్రం 100-200% అయితే ప్లాన్ చేసి అంటే పూరి జగన్నాథ్ వేస్ట్ అంటారా? ఏం మాట్లాడతారా? ఆయన సూపర్ ఒక పోగిరి ఒక ఈడియట్ ఒక అమ్మ నాన్న తమ్ముళ్ళ మన టెంపర్ ఎన్నెన్ని సినిమాలు ఇచ్చాడే పూరి జగన్నాథ్ ఆయన తోపండి ఆయన తోపండి అదే జగన్ తక్కువ చేసి చూపించాడా సినిమా? అట్లా ఏం లేదు లేదండి తక్కువ చేసినట్టే స్ట్రగులేండి అయ్యా మంచి సినిమాలు కదా వస్తాయి అదే హెచ్డీలు వస్తా ఉన్నాయి ఇంకా అంతే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు చూడండి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. విజయ్ దేవరకొండకి లేడీస్ ఫాలోయింగ్ గా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇంటి నుంచి తప్పకుండా మళ్ళీ ఫ్యామిలీ అంటూ అందులో లిప్కీసులు పెట్టుకొని చెప్పినావు నిజంగానే ఫ్యామిలీ గురించి ఎన్ని స్ట్రగుల్ పడుతుంది చెప్పండి విజయ్ దేవరకొండ. ఇప్పుడు స్ట్రగుల్స్ గురించి అని చెప్తాం సినిమాలో ఏమైనా చెప్తాం. ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళ ఫ్యామిలీ స్టార్ వాళ్ళ డాడీయో ఈయో ఉంటారండి అర్థమైందా? ఇప్పుడు వెంకట ఉన్నాడు వెంకట ఫ్యామిలీ మొత్తం చూసుకున్నాడు ఈ స్టార్ నిజంగా కష్టపడుతున్నాడు అర్థమైందా? నేనున్నా నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడతాను వెంకట్ డబ్బులు మొత్తం వడ్డీకి చెప్పండి ఇదే అటువంటి సాంప్రదాయం బాగుంది. లిప్ కిస్లు పెట్టి మూతులు నాకేసి ఏంటండి సినిమా బాగాలేదా? బాగున్నా లేదండి ప్రేమించుకుంటారా తప్పే ఉంది. అరే ప్రేమించుకుంటారా మా పబ్లిక్ లో ఫ్యామిలీ సినిమా దిల్ రాజు గారు ఏంటండి మీరు కూడా ఫ్యామిలీ సినిమా అన్నప్పుడు ఫ్యామిలీ సినిమా చూపించిన ఇంట్రెస్టింగ్ ఉంది. ముద్దు పెంచుకొని క్లైమాక్స్ లో లిప్ కిస్లు పెట్టుకుని ఏదో విజయ్ దేవరకొండ బెనిఫిట్స్ ఇస్తారండి సినిమాతో.